ఓకే అండి, ఇగో చూస్తున్నారు కదండి. నేనైతే ఇప్పుడు మొత్తం కూడా రవ్వ దోశ అనేది వేసేసానండి. ఇప్పుడు ఈ రవ్వట్లు అనేది ఈ ప్లేట్లో ఒక 5 ఉన్నాయి, ఈ ప్లేట్లో ఒక 5 ఉన్నాయండి. ఇదిగో చూస్తున్నారు కదా, చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు మా వారు నేను ఛాలెంజ్ అనేది చేస్తామండి. చూడండి, అంటే ధారాళంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. స్పైసీగా చేశాను అనమాట. కానీ నువ్వే గెలవాలి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏంటండి అదిగోండి, మా అమ్మాయి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటుందంట. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. అందరూ నాకు తెలిసి ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా బాగానే చేసుకున్నాము. నాకు తెలిసి ఇంకా హాలిడేస్ కూడా అందరికీ అయిపోయినాయండి. ఇదిగోండి, మా పిల్లలకు కూడా రేపటితో అయిపోతాయి. ఎల్లుండి నుంచి స్కూల్స్ రీఓపెనింగ్. అందరూ కూడా సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఈరోజు ఈవినింగ్ వ్లాగు ఏంటంటే ఏం చేస్తున్నాం? అదిగోండి మా అదిగోండి మా పిల్లలు టాప్ లేపేస్తున్నారు. అదిగోండి మజాను. అబ్బా మా అమ్మ స్పెషల్గా ఈరోజు అన్నం ఏం లేదు, అందుకే రవ్వ దోశ ఈరోజు చాలా బాగుంది. మా మమ్మీ రోజు ఒకటి స్పెషల్ చేసి మీరు బాగున్నారని కొడుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాడు. మన అమ్మతో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే చూసి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? అట్ట రవ్వట్ట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగో చూస్తున్నారు కదండి, నేను రవ్వ దోశకి ప్రిపేర్ చేశానండి పిండి అనేది. అయితే వీడియో తీయడం కుదరలేదండి. నేనైతే ముందుగా నానబెట్టాను కాబట్టి ఒక 1/2 అవర్ తీసేసాను, కలిపేసాను అనమాట. వీడియో తీయడం అయితే కుదరలేదండి. అందుకే మీకు తెలుసు కదా రవ్వట్టు ఎలాగే ఏంటనేది. ఈసారి ఎప్పుడైనా పోసుకునేటప్పుడు నేను వీడియో అనేది ఇస్తానండి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు మా పిల్లలు అయితే ఈ రవ్వట్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఏంటంటే ఈ 3 రోజులు కూడా పండక్కి ఏంటంటే ఈ 3 రోజులు పండక్కి తినేసి ఉంటారు కాబట్టి ఏంటి వాళ్ళకి ఏంటంటే రైస్ అనేది వద్దంట. ఎందుకని స్పెషల్గా ఏదైనా కావాలి మమ్మీ అన్నారు. ఇంక ఎలాగా రవ్వట్టు అనేది బాగుంటుంది కాబట్టి అప్పటికప్పుడు క్రిస్పీగా ఇలా అనేది నేను కలిపాను అనమాట. నైట్ మాకు ఈరోజు ఇదేనండి టిఫిన్ అనమాట. ఓకే అండి, చూసారు కదా, మనకి పెనుమ అయితే బాగా కాగిపోయిందండి. ఇప్పుడు రవ్వట్టు అనేది వేస్తాను అనమాట. నేను కలుపుకున్న రవ్వట్టు ఇది.
చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేనైతే ఈ వేస్తున్నాను రవ్వట్ అనేది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. నేను ఇలాగే వేసుకుంటానండి ఇంట్లో. ఇదిగో చూస్తున్నారు కదా, చక్కగా ఏంటంటే చాలా పలచగా కలుపుకోవాలండి. మనకేంటంటే ఎంత పలచగా కలుపుకుంటే అట్టు అంత బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంక దీని మీద కొంచెము బౌల్ అయ్యాక మనం కొంచెము ఈ ఆయిల్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో చూసారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక అట్టు అనేది వేసాను. చాలా బాగా వచ్చిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇదిగో చూసారు కదా, చక్కగా ఏంటంటే మొత్తం కూడా ఉడికిందండి. చక్కగా మనకి ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి కదండి. ఇలా అన్నమాట. ఇప్పుడు మేమైతే ఈ నైట్ అనేది మేము ఇదే తింటామండి. ఇదిగో చూస్తున్నారు కదా. మామూలుగా అయితే రవ్వట్ వేయడం అనేది కొంతమందికి కష్టమేనండి. అందరికీ ఏంటంటే కొంచెం వేస్తారు, కానీ కొంతమంది ఏంటంటే రవ్వట్లే ఏంటోలా అనుకుంటారు. సింపుల్గా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసేస్తాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, అట్లు మనకి ఇలా వచ్చేస్తాయి. మామూలు అట్లకి వీటికి తేడా ఏంటంటే, మామూలు అట్లు ఏంటంటే 2-3 తిన్నా ఎగిడేస్తుందండి. మనం ఈ రవ్వట్టు అనేది అసలు ఎగిటే వేయదనమాట. మనం దాంట్లో చక్కగా ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేస్తాం కాబట్టి అల్లంతో సహా చాలా బాగుంటుందండి. 2 చట్నీలు చేసుకోండి, టమాటా చట్నీ, మామూలు చట్నీ. చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. మా పిల్లలు అయితే ఆల్రెడీ తింటున్నారండి. ఇదిగో చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనము అట్టు అనేది ఏంటంటే, మనం మామూలు అట్టు ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మామూలుగా అటు ఇటు వేసుకోవచ్చండి. దీనికి ఏంటంటే ఒక పక్కనే కాలాక చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం ఒక పక్కనే కాలాక మనం అనేది మడత పెట్టేస్తే సరిపోద్దండి. ఇదిగో ఇలా అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగా ఇంక ఇలా ఉడికిపోద్దండి. మళ్ళీ ఇంకోసారి ఇలా కూడా అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మేమైతే అట్లు మొత్తం వేసేసుకుంటాము. అట్లే వేసుకొని మనకి ఈ వీడియోలో ఇప్పుడు మా వారు నేను అట్లు అనేది ఛాలెంజ్ చేసుకుంటామండి. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటారు ఏంటనేది. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరు ఎవరు మిస్ అవ్వద్దు. నేను అట్లు మొత్తం కంప్లీట్ అయ్యాక మా వారు నేను అనేది ఛాలెంజ్ చేస్తామండి. ఎవరు విన్ అవుతారో ఏంటనేది మీరు చూద్దరు. కానీ నేనైతే అట్లు మొత్తం వేసేస్తాను ఇంకా. ఓకే అండి, ఇగో చూస్తున్నారు కదండి. నేనైతే ఇప్పుడు మొత్తం కూడా రవ్వ దోశ అనేది వేసేసానండి. ఇప్పుడు ఈ రవ్వట్లు అనేది ఈ ప్లేట్లో ఒక 5 ఉన్నాయి, ఈ ప్లేట్లో ఒక 5 ఉన్నాయండి. ఇదిగో చూస్తున్నారు కదా, చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు మా వారు నేను ఛాలెంజ్ అనేది చేస్తామండి. చూడండి, అంటే 5 అట్లు తినడం అంటే కష్టమేనండి రవ్వట్లు, కానీ తింటాం అన్నమాట మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగా వేసేస్తాను అనమాట. ఇప్పుడు మేము ఛాలెంజ్ అనేది మొదలు పెడతాము. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా 200 అండి. ఈ మనీ అయితే ఇంట్లోదేనండి. కాకపోతే మేము అనేది ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మేము ఎవరైతే గెలుస్తామో వాళ్ళకి అనేది ఈ మనీ అనేది ఇస్తానన్నమాట. నేను గెలిస్తే మా వారు నాకు ఇస్తారు ప్రైజ్ మనీ. దీంతో మేము పర్సనల్గా ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. వచ్చేసి మనీ ఇక్కడ పెట్టేస్తున్నానండి. మామూలుగా అయితే రవ్వ దోశ 5 అంటే కష్టమే, కానీ ట్రై చేస్తాము మీకోసము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మేమైతే ఛాలెంజ్ అనేది ఇంకా మొదలు పెడుతున్నామండి. ఓకే, మొత్తం కూడా ఇగో చూస్తున్నారు కదా, 1 2 3 4 కింద ఒకటి ఉంది, 5 అనమాట. మొత్తం 5 అనమాట. ఓకే అండి, ఇంకా మొదలు పెడదామా? 1 2 3 స్టార్ట్. కష్టమే తినడం అంటే. మిర్చి వేసిందండి, మామూలుగా లేదు, మిర్చి వేసేసినట్టుంది ఫుల్గా.
ఎలా కారిపోతున్నాయా. డాడీ విన్నర్. అమ్మో, మామూలుగా అయితే 2 దోశలు తింటానండి. ట్రై చేశాను తిన్నామని చెప్పి. చూసారు కదా, మా వారు అనేది కంప్లీట్ చేస్తారు. నాకు 2 ఉన్నాయన్నమాట. నా వల్ల అయితే కాదు అసలు. ఇంకా బాగా స్పైసీ అన్నమాట అసలు. చాలా అంటే చాలా మంట ఉంది. చూసారు కదండి, ఈ 200 అయితే మా వారే గెలుచుకున్నారనమాట. ఓకే అండి, చూస్తున్నారు కదా, మా వారు అయితే పాపం చాలా కష్టపడి చాలా స్పైసీగా ఉన్నా కానీ మా వారు గెలిచారు. నేనైతే ఇంకా 2 అట్లు ఉన్నాయండి. నా వల్ల అయితే అస్సలు కాదు. ట్రై చేశాను, చాలా స్పైసీగా ఉంది. నాకంటే మామూలు నార్మల్ గానే ఉంది, కాకపోతే నాకు నోరు అంతా జలుబు చేస్తుంది ఆల్రెడీ మా వారికి. ఓకే, అయితే మనం అనుకున్న ప్రకారం ఈ 200 అనేది మా వారికి అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తాను. అరే రాని ఇట్లా, అరే రాని, ఈ 200 తీసుకెళ్ళి నా పాకెట్ లో, నా ప్యాంట్ జోబీలో 200 ఉంటాయి. వాటితో పాటు ఈ 200 పెట్టు. వెళ్ళు. డాడీ నీ పాకెట్ లో 200 లేవు డాడీ. లేకపోవడం రా, నేనాగా పెట్టింది 200 పాకెట్ లో. ఏంట్లకి నా 200 కనపట్లేదు అన్నాడు. ఏంటి పాకెట్ లో ఎందుకు కనిపిస్తాయి? మీరు గెలుచుకున్న 200 అవి మీయే అన్నమాట. ఆ 200 ఈ 200, ఈ 200 ఆ 200 అన్నమాట. బాగుంది కదా. అమ్మాయి అమ్మ. ఓకే అండి, చూసారు కదా, వ్లాగ్ అనేది మీకైతే ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మేము చూస్తుంటే మా ఛానల్ ని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఓకే, చూసారు కదండి, మా జాను మాటలు కూడా సరిగా రావట్లేదు. పాప మా జాను కోసం అంటే ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. మీకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఎంటర్టైన్మెంట్ చేస్తామని మేము అనుకుంటున్నాము. ఓకే అండి, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.